వాళ్ళు ఏదో సెకండ్ హాఫ్లో బిగ్గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా అది పీక్ స్టేజ్కి తీసుకెళ్దామని వాళ్ళు డైరెక్టర్ గారు అనుకుని ఉంటారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని. లాగ్ అంటే కొన్ని చోట్ల ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కూడా ఆ పెద్ద దేవర ఎవరైతే మెయిన్ రోల్ ఉంటారో ఆయన ఉన్నంత వరకు ఎక్కడ కూడా అసలు బోర్ లేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా యాజ్ యూజువల్గా సినిమాలో అన్నా కొంచెం లాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఇంకా బోర్ లేదు. కాకపోతే కొంచెం స్లో నేరేషన్ అనేది ఉంటుంది మూవీలో ఓవరాల్గా. అది పక్కన పెడితే కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు చూస్తుంటే ఒక చెడు నుంచి మంచిగా జనరేషన్ని మంచిగా ఇచ్చేద్దాము. బ్యాడ్ అనేది ఎప్పటికైనా బ్యాడే, గుడ్ అనేది ఎప్పటికైనా మంచిది. కాబట్టి అలాగా ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరూ కూడా ఈ చెడు నుంచి వెళ్ళిపోయి అందరూ మంచి మార్గంలోకి వెళ్ళాలనేదే కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్. సో ఓవరాల్ గా మీరు మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25 అవుట్ ఆఫ్ 5. బాగుందండి. ఇప్పుడు అదేగా చెప్పాను. లేదు బాగుంది. చాలా మంది అంటున్నారు కదా. లేదండి యాక్షన్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుంది. ఓకే, ఇంటర్వెల్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? నేను అంత డీటెయిల్ గా రివ్యూ చేయలేను, సారీ. మీకు హైలైట్స్ ఏమనిపించాయి అది ఒకటి చెప్పండి. ఫైట్ బాగుందండి, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, జాన్వీ కపూర్ అయితే కొంచెమే ఉంది బట్ బాగుంది. అంటే జాన్వీ కపూర్ ఏమో గెస్ట్ రోల్ చేశారంటున్నారు. కొంచెం సేపే ఉంది బట్ ఉన్నంత సేపు కూడా బాగుంది. మళ్ళీ సాంగ్ కి మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు? బాగుందండి. హీరోయిన్ స్కోప్ తక్కువ ఉన్నా కానీ హైలైట్ చూపించారు. ఇద్దరు ఎన్టీఆర్. దేవరది బాగుంది. దేవర క్యారెక్టర్ లో వర క్యారెక్టర్ వచ్చి ఇంకా హైలైట్ ఉన్నది. వర సెకండ్ వస్తాడు, ఇంటర్వెల్ తర్వాత వర వస్తాడు. వర వచ్చి దేవర క్యారెక్టర్ లోకి లీనమై అందరికి న్యాయం చేస్తాడు. వాళ్ళని నమ్ముకున్న ప్రజలకు అందరికి న్యాయం చేస్తాడు. అలా హీరోయిన్ ఎక్సలెంట్. శ్రీదేవి కూతురు కాబట్టి శ్రీదేవికి మించి ఉంది. శ్రీదేవిని మీ స్క్రీన్ ప్లే చూడలే, కాకపోతే ఈ జాన్వీ కపూర్ చూసిన హైలైట్. చెప్పలేకపోతున్నాం మేము. ఇన్ని సార్లు చూస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్ షోస్, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అవుతుంది. అసలు మళ్ళా ఎన్టీఆర్ అన్న మళ్ళా మాకు వచ్చిండు 6 years తర్వాత. మేము ఇప్పుడు కాళ్ళు ఎగరేసుకొని పోతున్నాం. మేము సినిమా కలెక్షన్ ఎంత ఉండొచ్చు? 200 crores పక్కా. ఒక్క డైలాగ్ ఏదో చెప్పొచ్చుగా, ఏదో ఒకటి. అంటే మళ్ళా